ప్రైజ్ ది లార్డ్. అపోస్తల కార్యం 1:8 అయినను పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకున్నది కనుక యెరూషలేములోను యూదయ సమరయ దేశములు ఎంతంతటా బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మన మీదికి వస్తాడో మనం శక్తి పొందుకుంటాం. యేసుతో పాటు శిష్యులు నడిచారు, ఆయన చేసిన అద్భుతాలు చూశారు, కానీ ఆయనలో ఉన్న శక్తిని వారు గ్రహించలేకపోయారు. మనం కూడా యేసయ్య బిడ్డలమని చెప్పుకుంటూ, క్రైస్తవులమని చెప్పుకుంటూ, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్లే వాళ్ళమని చెప్పుకుంటూ ఆయనలో ఉన్న శక్తిని మనం గ్రహించలేకపోతున్నాం. శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు మనము భయపడుతూ ఆ బాధల్లో మనము దేవుణ్ణి మర్చిపోయే వారంగా, ఆయన శక్తిని మనం విడిచిపెట్టే వారంగా ఉంటున్నాము. పేతురు కూడా యేసయ్య శక్తిని తెలుసుకోక మునుపు పిరికివాళ్లాగా, బొంకేవాళ్లాగా, అబద్ధాలు చెప్పేవాళ్లాగా ఉన్నాడు. ఒక చిన్నది యేసయ్య అప్పగించిన రాత్రి వచ్చి యేసయ్య శిష్యులు ఒకడివి కదా అన్నప్పుడు యేసయ్య ఎవరో నాకు తెలియదు అని బొంకేవాళ్లా ఉన్నాడు, అబద్ధాలు చెప్పేవాళ్లా ఉన్నాడు. ఎప్పుడైతే మేడగదిలో ఆయన పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి అన్య భాషలతో మాట్లాడి ఆయన శక్తితో ఎప్పుడైతే వాళ్ళు నింపబడ్డారో, అధికారులు, యాజకులు, సద్దుకయ్యులు ఎవరైతే ఎంతమంది వచ్చి ఆయన నామంలో ఏ మాత్రము మీరు బోధించడానికి వీల్లేదని గట్టిగా చెప్పినప్పుడు ఒక చిన్నదాని మాటకు భయపడిన పేతురు ఈరోజు యాజకులు వచ్చి, సద్దుకయ్యులు, పెద్ద పెద్ద వారు వచ్చి కూడా మీరు బోధించకూడదు అని చెప్పినప్పుడు నేను కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా బోధించకుండా ఉండలేను అని కఠినంగా చెప్పేశాడు. అలా దేవుని పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్నప్పుడు మనమే ఆయన గురించి చెప్పకుండా ఉండలేము. ఆయన సాక్ష్యాన్ని మనం పంచుకోకుండా, ఆయన మన జీవితంలో చేసిన మేలులను మనం ప్రకటించకుండా మనం ఉండలేము.